హే ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఈ బీట్స్ ఎక్స్ ఇయర్ ఫోన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో దీని డిజైన్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫోక్స్, స్టే ట్యూన్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. రోలింగ్ ద ఇంట్రో నౌ. సో డిజైన్ పరంగా చూస్తే ఇవి చాలా మంచి ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ చూద్దాం. సో బాక్స్ మీద చూసినట్లయితే మీకు అప్ టు 8 hours బ్యాటరీ లైఫ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ కనుక చూసినట్లయితే ఫాస్ట్ ఫ్యూయలింగ్, 5 minutes ఛార్జెస్ ఈక్వల్స్ 2 hour ప్లే అని చెప్పి ఇచ్చున్నారు. సో ఇప్పుడు ఈ బాక్స్ను ఓపెన్ చేద్దామండి. ఫస్ట్ ఇయర్ ఫోన్స్ని అయితే పక్కన పెడదాము. సో ఈ బాక్స్ లోపల అయితే కొన్ని ఇయర్ టిప్స్ ఇచ్చారు. ఎవరికైనా ఈ ఇయర్ ఫోన్స్ ఇచ్చిన ఇయర్ టిప్స్ అనేది వర్క్ చేయకపోతే, సో బీట్స్ అనేది దీంట్లో స్మాల్, మీడియం ఇంకా హై టిప్ సైజ్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో మీరు ఈజీగా స్వాప్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కానీ కంఫర్టబుల్గా లేదంటే. దీని వెనకాల చూసినట్లయితే ఈ ఇయర్ ఫోన్స్ క్యారీ చేయడానికి మనకు ఒక స్లీక్ సిలికాన్ పౌచ్ ఒకటి అనేది ఇచ్చారు. అది కాకుండా లైట్నింగ్ కేబుల్ అనేది ఇచ్చారు ఛార్జింగ్ కోసం అని చెప్పి. ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ డివైస్ ఉండి మీ దగ్గర లైట్నింగ్ కేబుల్ అనేది లేకపోతే మీరు ఈ లైట్నింగ్ కేబుల్తో ఈ ఇయర్ ఫోన్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో అలాగే దీని లోపల చూసినట్లయితే బీట్ స్టిక్కర్స్ ఇంకా కొన్ని పేపర్ వర్క్ అనేది ఇచ్చారు. సో దీంట్లో ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పి మాన్యువల్ అయితే ఉంది మనకి. ఇయర్ ఫోన్స్ అయితే చాలా స్లీక్ అండ్ మినిమల్ డిజైన్తో ఉన్నాయి. ఈ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అనేది ట్యాంగిల్ ఫ్రీ డిజైన్తో ఉంది. అది కాకుండా మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ వస్తుంది మనకి. సో డిజైన్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామో దాని ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాము. ఈ బటన్ని ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఒక పాపప్ అనేది వచ్చింది. ఇక్కడ నేను కానీ కనెక్ట్ అని కొట్టానంటే ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతుంది. సో ఈ పేరింగ్ ప్రాసెస్ అనేది W1 చిప్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. అది కాకుండా ఈ బీట్స్ ఎక్స్ ఇయర్ ఫోన్స్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 75% ఛార్జింగ్తో వస్తాయి. సో మీరు ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేసి ప్లగ్ అండ్ ప్లే చేయొచ్చు. ఈ ఇన్లైన్ కంట్రోల్ చూసారంటే ఇక్కడ నేను వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. అలాగే మిడిల్ బటన్ నొక్కానంటే పాస్ అయిపోతుంది సాంగ్ అనేది. నేను అదే ఈ మిడిల్ బటన్ కానీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నానంటే సిరి యాక్టివేట్ అవుతుంది. సో మనం ఈ సిరితో మాట్లాడచ్చు. హే సిరి, వాట్ ఈస్ ది 10 to the power of 25? సో ఇలా మనం సిరితో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు విత్ ద ఈజ్ ప్రెస్ ఆఫ్ బటన్. నేను ఈ ఇయర్ ఫోన్స్ని ఆల్మోస్ట్ 3 monthsగా యూజ్ చేస్తున్నాను. సో ఈ 3 monthsలో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. అన్ని వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాగే దీనికి కొంచెం ప్రత్యేకత అనేది ఉంది. కనెక్టివిటీ పార్ట్కి వచ్చామంటే యాపిల్ దీంట్లో W1 చిప్ని ఇంప్లిమెంట్ చేసింది. W1 చిప్ ఉండటం వల్ల యూజెస్ ఏంటంటే యాపిల్ డివైసెస్కి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాయి ఈ ఇయర్ ఫోన్స్ అనేది. ఐక్లౌడ్ అకౌంట్ అనేది మీ ఏ యాపిల్ డివైసెస్కి కనెక్ట్ అయ్యిందో సో ఆ డివైసెస్ అన్నిటికీ కూడా ఆటోమేటిక్గా బ్లూటూత్ సెట్టింగ్స్లో ఈ ఇయర్ ఫోన్స్ అనేది పేర్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఐఫోన్ యూస్ చేసేటప్పుడు మీ మ్యాక్ నుంచి ఈ ఇయర్ ఫోన్స్కి కనెక్ట్ అవ్వాలనుకుంటే జస్ట్ బ్లూటూత్ కనెక్షన్స్ అని కొట్టి కనెక్ట్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ ఇయర్ ఫోన్స్ ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా పనిచేస్తుందండి. సో ఆండ్రాయిడ్ డివైసెస్లో కూడా సీమ్లెస్గా పేర్ అవుతుందని చెప్పి యాపిల్ చెప్తోంది. సో నేనైతే ఆండ్రాయిడ్ డివైస్లో టెస్ట్ చేశాను. సో నాకు కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఏదీ లేదు. మ్యూజిక్ విషయానికి వచ్చామంటే సౌండ్ అనేది చాలా బ్యాలెన్స్గా ట్యూన్ చేశారు దీంట్లో. సో మిడ్స్ కానీ హైస్ కానీ చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. సో ఒకవేళ మీరు కానీ బాస్ లవర్స్ అయితే, సో బేస్ లవర్స్ అయితే, కొంతమంది బాస్ అంటారు, కొంతమంది బేస్ అంటారు. సో బేస్ లవర్స్ అయితే ఈ ఇయర్ ఫోన్స్ మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగిస్తుంది. సో దీంట్లో ఇన్ మైక్ కంట్రోల్ ఇవ్వడం వల్ల మీరు సాంగ్స్ని ఈజీగా పాస్ చేయొచ్చు, స్కిప్ చేయొచ్చు, అలాగే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయొచ్చు, ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. సో ఫోన్ కాల్స్ విషయానికి వచ్చామంటే ఫోన్ కాల్స్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తుందండి. సో సీమ్లెస్గా కనెక్ట్ అవుతుంది. అదే కాక చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో ఎటువంటి డిస్టార్షన్స్ కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో వినిపించదు. సో నెక్స్ట్ మెయిన్ ఫీచర్ ఏంట్రా అంటే బ్యాటరీ అండి. బీట్స్ మనకి ఆల్మోస్ట్ 8 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తుంది. కానీ నేను ఇయర్ ఫోన్స్ ఆల్మోస్ట్ 3 months దాకా టెస్ట్ చేశాను. సో 3 months ఆఫ్ యూజ్లో నాకు ఆల్మోస్ట్ 7.5 hours ఆర్ 6.5 hours నా యూజ్ బట్టి, నేను పెట్టుకున్న వాల్యూమ్ బట్టి సో బ్యాటరీ అనేది వేరీ అవుతుంది. మీరు కనుక 5 minutes ఈ డివైస్ని ఛార్జ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీకు 2 hours స్టాక్ టైం అనేది దీంట్లో వస్తుంది. సో అది చాలా నీట్ ఫీచర్ అనుకోవచ్చు. మీరు
ఎక్కడైనా చాలా బిజీగా చాలా తొందరగా వెళ్ళాలన్నప్పుడు వీటిని జస్ట్ ఊరికే ఒక 5 minutes or 10 minutes కానీ ఛార్జ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 60 to 70% బ్యాటరీ అనేది ఛార్జ్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పటి వరకు నాకు బ్యాటరీ అయిపోవడం కానీ ఎటువంటి బ్యాక్ డ్రాప్ అయితే నాకు లేదు ఇయర్ ఫోన్స్ యూస్ చేయడం వల్ల. ఫోక్స్ చూసారు కదండి ఈ రివ్యూ. ఒకవేళ మీరు కనుక బేస్ లవర్స్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేయను. ఒకవేళ మీ దగ్గర యాపిల్ డివైజెస్ ఐఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఆర్ మ్యాక్బుక్స్ కానీ సో ఇవన్నీ యాపిల్ డివైజెస్ వాడేటట్లు ఉంటే నేను డెఫినెట్గా ఈ బీట్స్ ఎక్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, పీస్ అవుట్.